Welcome to the special program, The Voice of Celebrity. సినిమాలు రకరకాలు, సాంఘికం, పౌరాణికం, జానపదం. అయితే సాంఘికాలలో డిఫరెంట్ జోనర్స్ ఉంటాయి. ఫ్యామిలీ సెంటిమెంట్స్, లవ్ స్టోరీలు, యాక్షన్ బ్యాక్డ్రాప్, ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్, కామెడీ బ్యాక్డ్రాప్, రివల్యూషనరీ బ్యాక్డ్రాప్. వీటిలో ఒక్కో దర్శకుడికి ఒక్కో జోనర్ మీద పట్టుంటుంది. కొందరు దర్శకులు సెంటిమెంటల్ స్పెషలిస్టులు అయితే కొందరు దర్శకులు యాక్షన్ అండ్ కామెడీ స్పెషలిస్టులుగా ఉంటారు. వామపక్ష భావజాలాన్ని వెండితెర మీద ఆవిష్కరించి అద్భుత విజయాలను సాధించిన దర్శకులు ఉన్నారు. ముఖ్యంగా 80వ దశకంలో విప్లవ నేపథ్య చిత్రాలు అద్భుత విజయాలను సాధిస్తున్న రోజుల్లో రివల్యూషనరీ డైరెక్టర్గా తనకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ని క్రియేట్ చేసుకున్న దర్శకుడు ఒకరున్నారు. ఆయనే ధవళ సత్యం. మొత్తానికి 14 చిత్రాల దర్శకుడిగా అద్భుత విజయాల ఆనందాన్ని, కొన్ని అనూహ్య పరాజయాల అనుభవ సారాన్ని ఆస్వాదించిన ధవళ సత్యం ఇప్పుడు మనతో ఉన్నారు. ఉరకలేసే కమ్యూనిస్టు భావజాలం నుండి షిరిడీ సాయి భక్తుడిగా మారే వరకు సాగిన 40 ఏళ్ల ప్రస్థానంలో ధవళ సత్యం అనుభవ విశేషాలేమిటో ఆయన మాటలోనే విందాం రండి. ధవళ సత్యం గారు నమస్తే అండి. నమస్తే. వెల్కమ్ సార్, వెల్కమ్ టు హెచ్ఎం టీవీ. థ్యాంక్ యూ. ధవళ సత్యం గారు ఎలా ఉన్నారు? బాగున్నాను. ఆరోగ్యం ఎలా ఉంటుంది? బ్రహ్మాండంగా ఉంది. ఓకే. ధవళ సత్యం అంటే ధవళం అంటే తెలుపు. అవును. మీరు ఎప్పుడు వైట్ అండ్ వైట్లో కనిపిస్తుంటారు. అవును. ఈ డ్రెస్ కాంబినేషన్కు ఈ మీ ఇంటికి ఆ పేరుకి ఏమైనా కనెక్షన్ ఉందా? కొంచెం చిన్న కనెక్షన్ లాంటిదే ఉంది. అది ఎలాంటిదంటే ఇప్పుడు అంటే మామూలుగా ధవళ అంటే ఇంటి పేరు కాబట్టి నేను ఆ కనెక్షన్లో అడిగాను తప్ప దాని వెనకాల ఒక ఫ్లాష్ బ్యాక్ ఉందా? చిన్న ఫ్లాష్ బ్యాక్. ఓహో. అది ఎలాంటిదంటే నేను అసిస్టెంట్ డైరెక్టర్ ఉండే రోజుల్లో, అసిస్టెంట్ డైరెక్టర్ అంటే అందరి కష్టాలు మామూలే కదా. నాకు 3 జతలు బట్టలు ఉండే. అందులో ఒక జత తెల్ల డ్రెస్, మిగతా 2 మామూలు కలర్ డ్రెస్లు. గురుగారు నన్ను అసిస్టెంట్ డైరెక్టర్ చేర్చుకున్న తర్వాత మొట్టమొదటి అడ్వాన్స్ ఇచ్చారు దాసనారాయణ గారు. ఇప్పుడు నేను బట్టలు కొనుక్కోవాలి. ఏం కొనుక్కోవాలి? ఏ కలర్ కొన్నా నాకు పలానా కలర్ వీడు కొనుక్కున్నాడని తెలిసిపోద్ది. అందుకని నా పరువు కాపాడాలనుకుంటే వైట్ డ్రెస్ కొనుక్కుంటే నాకు 2 ఉంటాయి. అట్ ది సేమ్ టైం అది ఏ షర్ట్ అయినా దాని మీద వాడుకోవచ్చు. అందుకని వైట్ స్టార్ట్ చేశారు. తర్వాత ఏమైందంటే చాలా బాగుంది వైట్ అని చెప్పి అన్నారు గురుగారు చూడగానే. ఇంకా నేను ఇంతవరకు మళ్ళీ వైట్ వదలలేదు. చిన్నది అది. బట్టలు కొనుక్కోవడానికి వీలు పడక, సాధ్యపడక ఆర్థిక పరిస్థితి, నిజంగా ఆర్థిక పరిస్థితి కారణంగా ఇది మెయింటైన్ చేసి అదే కంటిన్యూ అయ్యారు. అదే కంటిన్యూ గత 40 years గా ఇదే కంటిన్యూ. వెరీ గుడ్. అలాగే వేసుకునేవి తెల్ల చొక్కాలు, తీసేవి ఎర్ర సినిమాలు. అంటే విప్లవాత్మకమైనటువంటి కథలతోటే వాటితోనే ఈ సినిమా మీ కెరీర్ స్టార్ట్ అయింది. ఎర్రమల్లెలు కానీ, యువతరం గదిని కానీ, ఒక జాతర కానీ, ఈ సినిమాలన్నీ కూడా రెడ్ బ్యాక్ డ్రాప్. ఏమిటి దానికి కారణం ఏంటి? కారణం ఏంటంటే నేను గురుగారితో నాటకాలు వేసిన తర్వాత గురుగారు హైదరాబాద్ వెళ్ళిపోయారు. నేను అక్కడ పాల్గొల్లో, ముఖ్యంగా నర్సాపురంలో, పాల్గొల్లో అలాగే నాటకాలు వేస్తూ ఉంటాను. అది గురుగారు రాసిన నాటకాలు మేము వేసాడు. ఉన్నట్టుండి ఏమైందంటే కమ్యూనిస్ట్ వారితో పరిచయాలు వచ్చాయి. అందులోనే ప్రజానాట్యం అంటే కళాకారులతో పరిచయాలు వచ్చాయి. తర్వాత నేను వాళ్ళ చెప్పిన విషయాలు అయితేనేమి, వాళ్ళది చెప్పిన సిద్ధాంతపరమైన విషయాలు అయితేనేమి నాకు బాగా ఆకర్షించాయి నన్ను. సో నాటకాలు ఇవన్నీ మా భూమి చదివాను. వాళ్ళు కొన్ని పుస్తకాలు ఇచ్చి చదవమన్నారు. మేము వేసిన అభ్యుదయ నాటకాలు ఎలా ఉంటాయి, మీరు వేసిన నాటకాలు ఎలా ఉంటాయి, ఒకసారి చదవమంటే నేను చదివాను. నాకు బాగా ఇంప్రెస్ అయ్యాను, నన్ను అట్రాక్ట్ చేసింది కూడా. సో కళ కోసం కాదు, కళ ప్రజల కోసం, సమాజం కోసం, సమాజ హితం కోసం, సమాజంలో వచ్చిన మార్పు కోసం, దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం కోసం అని చెప్పేసి అనేది నన్ను విపరీతంగా చైతన్యవంతం చేసింది. దాంతో నాటకాలు వేయటం కూడా, ఎర్రమట్టి నాటకం వేసాం, యుగ సంధి అనే నాటికి వేసాం. సత్యం వధ కాదు, వధ అనే ఇలాంటి నాటకాలు వేసి, తర్వాత ముఖ్యంగా ఏంటంటే దాంట్లో ఇరుసు అని ఒక నాటకం వేసేసరికి, అంటే కార్మికుల అభ్యుదయానికి వాళ్ళ ఐక్యతే ఇరుసు అని ఒక థీమ్ చుట్టూ వేసిన నాటకానికి విపరీతమైన పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. పేరు ప్రఖ్యాతుల మాట ఎలా ఉన్నా కార్మికులందరూ, యూనియన్ వాళ్ళందరూ అడిగి నాటకం వేయించుకున్నారు. ఎందుకంటే వాళ్ళ యూనిటీ రావాలంటే. అప్పుడు నాకు అనిపించింది అనమాట ఏంటంటే ఇంతకాలం వేసిన నాటకాల కంటే కూడా ఈ నాటకాలు బ్రహ్మాండం ఉన్నాయి అనుకున్నాను. తర్వాత సినిమాకి వెళ్ళాం. సో ఆ విధంగా మీలో అభ్యుదయ భావాలు కానీ లెఫ్ట్ ఓరియంటేషన్ అనేటువంటి స్టార్ట్ అయింది. అవును. సరే, మీరు ఇంటర్వ్యూ స్టార్ట్ చేయగానే పేరుకు మాటకు ఒక ముందు మాట వెనుక గురువుగారు అంటున్నారు. ఆ గురువుగారు అంటే దాసరి నారాయణరావు గారు అన్న విషయం అందరికీ తెలుసు. ఏంటి వారితో అసలు మీ అసోసియేషన్, చిన్నప్పటి నుంచి వారితో మీ జర్నీ ఎలా? మెయిన్గా ఏంటంటే గురువు గారిని నేను మొట్టమొదటిసారి చూసింది నర్సాపురం నాటక కళా పరిషత్తులో చైల్డ్ ఆర్టిస్ట్గా చూశాను. ఆయన చైల్డ్ ఆర్టిస్ట్గా, నేను కుర్రాడినే.
ఆయన చిన్న చూశాను, అరే ఎవడ రైడు చాలా బ్రహ్మాండంగా యాక్ట్ చేసాడు అని చెప్పేసి అనుకున్నాను నేను. కానీ పేరు కావాలని, ఎందుకంటే తనకి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డు కూడా వచ్చింది. అది ఆ పేరు, ఆ అవార్డు తీసుకోవడం, ఆ వయసులో తీసుకోవడం అన్నది నా మైండ్లో అలా ఉండిపోయింది. అది కాలచక్రం అలా తిరిగితే నేను డిగ్రీ అదే కాలేజీలో, ఆ పోటీలన్నీ కాలేజీలోనే జరిగింది, కాలేజ్ ఆడిటోరియంలో జరిగింది. అదే కాలేజీలో నేను డిగ్రీకి వచ్చాను. ఆయన పాలకొల నుంచి వచ్చి జాయిన్ అయ్యాడు. నువ్వు ఎవరు అంటే దాసనారాయణ. దాసనారాయణరావు అంటే నువ్వు చైల్డ్ ఆర్టిస్ట్ కదా అన్నాడు. అవును నీకెలా తెలుసు అన్నాడు ఈయన. అంటే నేను చూశాను, చిన్నప్పుడు నాటకం వేసేయకుండా నేను చూశాను, గుర్తుంది నాకు. అరే రే బలివాడు తమ్ముడు అని చెప్పాను. ఇద్దరు కావాల్సుకుని అన్నా తమ్ముడుగా సెటిల్ అయిపోయారు ఇద్దరు. ఎందుకంటే ఆయన ఇంటి పేరు డి, నా ఇంటి పేరు డి, డి కలిసిపోయి ఈ రోజు వరకు మళ్ళీ మేము ఇప్పుడు విడిపోవాల్సిన అవసరం రాలేదు. ఆయన అసిస్టెంట్ డైరెక్టర్గా ఆయన దగ్గర చేరక ముందు నుంచి ఆయనతో పరిచయం. అవును, ఆయన ముందు వచ్చేసారు ఇండస్ట్రీకి. తర్వాత అవును ఆయన వచ్చారు. ఆయన వచ్చిన తర్వాత మేమందరం రప్పించుకోవడం. ఆయన గురించి ఆయన శిష్యులే కాదు, ఇండస్ట్రీ కూడా చెప్పుకోవాల్సిన విషయాలు ఏంటంటే, పలానా వాడి దగ్గర టాలెంట్ ఉంది. సింపులెస్ట్ థింగ్ నేను చెప్తాను. ఆయన నన్ను ఎలా కన్విన్స్ చేశాడు. నేను కమ్యూనిస్ట్ పార్టీలో కొట్టుకుపోతా ఉన్నా, ఏమో ఉండేవాళ్ళో మనకు తెలియదు. కమ్యూనిస్ట్ పార్టీలో వెళ్ళేటప్పుడు ఆయన ఒకటే అడిగాడు, 15 సంవత్సరాలు నాటకాలు వేసావు, దాంట్లో నువ్వు తొందరగా పైకి వస్తావా? 3 సంవత్సరాల నుంచి కమ్యూనిస్ట్ పార్టీ పనిచేస్తున్నావు, దీంట్లో నువ్వు తొందర పైకి వస్తావు. నువ్వు ఇదే భావాలు నువ్వు అక్కడ కూడా రిప్రజెంట్ చేయొచ్చు, ఇదే ఆశయాలు అక్కడ కూడా చేయొచ్చు. నువ్వు చెప్పరా, అటు ఇటు చెప్పరా, డిసైడ్ చేయరా అన్నాడు. అవాళ నైట్ నేను వస్తున్నా అన్నయ్య అన్న. సరే రారా. అప్పుడు కాలేజీలో ఆయన సీనియర్, మీకు నాకు సీనియర్ ఏం లేదు, ఆల్మోస్ట్ మీ ఇద్దరు క్లాస్మేట్, వయసులో కొంచెం పెద్ద ఆయన, జస్ట్ ఫ్యూ మంత్స్ అంతే. ఓకే ఓకే ఓకే. ఆయన దగ్గరికి వచ్చి ఫస్ట్ మీరు అసిస్టెంట్ డైరెక్టర్గా చేసి అసిస్టెంట్ డైరెక్టర్ చేరాను. ఇంకా అక్కడి నుంచి సినిమా నేను ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా దగ్గర అఫీషియల్గా 4-5 సినిమాలు చేశాను. బట్ గురుగారి దగ్గర ఏంటంటే అన్ని సినిమాలు పనిచేసినట్టు మేము లెక్క. ఓకే ఓకే. ఆ తర్వాత అఫీషియల్గా మీ ఫస్ట్ సినిమా ఏంటి అసిస్టెంట్ డైరెక్టర్? ఫస్ట్ సినిమా అసిస్టెంట్ డైరెక్టర్గా శివరంజని. ఓకే. రావణుడి రావుడైతే, రంగూన్ రౌడీ, ఇలాంటివి. తర్వాత చేసే సినిమాలు ఆయనతో కంటిన్యూ అవటం, అసోసియేషన్ కంటిన్యూ అయింది. గురుగారికి సినిమాకి పనిచేసాం లేని పాయింట్ కాదు. సంవత్సరానికి 10 సినిమాలు రిలీజ్ చేయాలి, 12 సినిమాలు పూర్తి చేయాలి. ఇది ఎవరు చేయనంత గొప్ప ఫీట్ గురుగారు చేశారు. అది దానికి ఒకళ్ళైతే ఎలా, ఫస్ట్ ఆ సినిమా పనిచేసిన అసోసియేట్ డైరెక్టర్ ఉంటాడు, చెయ్యని అసోసియేట్ డైరెక్టర్ కూడా ఉంటాడు, బట్ పని మాత్రం అయిపోయింది. అంతకుముందు మీ ఇద్దరిది నువ్వు పరిచయం యారా పరిచయం నుంచి గురువు గారిగా కన్వర్ట్ అవటం అనేటువంటి ఆ ఫీలింగ్ ఎలా అనిపించింది? గురువుగారు అంటే గురువుగారే కదా, గురువుగారిని గారు అనకపోతే గురుగారు ఎలా అవుతారు? ఆయన కూడా అది కూడా నాకు నేర్పింది ఆయనే. నేను ఎలా బిహేవ్ చేయాలి, నేను ఎలా మాట్లాడాలి. నాకు కొంచెం మాట్లాడడం చేత కదా, నాకు నేను ఏమనుకుంటే అది టప్పని అనేసేవాడిని నేను. ఆ రోజులు విపరీతం సిగరెట్ కాల్చేవాడిని. సిగరెట్ కాల్చకూడదు అనే విషయం నేర్పింది కూడా ఆయన. కానీ నేను వెళ్ళలేదు, అప్పుడు వెళ్ళాను. బట్ సడన్గా ఒక రోజున ఎందుకో నాకు గుర్తొచ్చి ఒక రోజుని గొద్దు సిగరెట్ అనుకున్నాను. గురుగారికి ఆ విషయం చెప్తే విపరీతమైన ఆనందం ఆయనకి. బా గ్రేట్రా, నువ్వు నిజంగా గ్రేట్రా నువ్వు అని చెప్పేసాను. సుమారు అన్ని సంవత్సరాలు మీరు ఆయన దగ్గర పనిచేసిన తర్వాత డైరెక్టర్గా మళ్ళీ మీకు ఫస్ట్ సినిమా డైరెక్షన్ ఛాన్స్ రావటం జరిగింది? అన్ని సంవత్సరాలు నేను కరెక్ట్గా చెప్పాలంటే ఒక 2 years అంతే. 2 years అంటే ఎక్కువ సంవత్సరాలు నేను పనిచేశాను అన్అఫీషియల్గా. ఎక్కువ చాలా కాలం ఉన్నాను ఆయనతో పాటు. త్రూఅవుట్ లైఫ్ ఆయనతో ఉన్నాను. మేము ఒక్కసారి మేము డిగ్రీలో ఫస్ట్ ఇయర్లో కలిసిన తర్వాత ఇంతవరకు విడిగా ఉన్నది లేదు. మా వదిన అప్పుడప్పుడు చిన్న జోకేస్తూ ఉంటుంది, మా ఆయన నాకంటే కూడా ధవళ సత్యంతో ఎక్కువ సంసారం చేశాడు. ఎందుకంటే ఆయనతో కట్టుబెట్టుకుని ఉండేవాడు. అలా ఉండదు అనమాట. అలాంటి పరిస్థితుల్లో మీకు ఫస్ట్ ఛాన్స్ ఎలా వచ్చింది? నా ఫస్ట్ ఛాన్స్ ఎలా వచ్చిందంటే జాతర సినిమా, ఫస్ట్ సినిమా జాతర. ఆ జాతర సీతారామరాజు దానికి నిర్మాత. సీతారామరాజు నేను కమ్యూనిస్ట్ పార్టీలో తిరుగుతున్న రోజుల్లో ఒక రోజు నన్ను కలిసి, నేను సినిమా తీద్దాం అనుకుంటున్నాను, అప్పటికి నేను సినిమా రాలే ఇంకా, నాకు మంచి కథ ఇవ్వండి. రుద్రరాజు సీతారామరాజు మంచి కథ ఇవ్వండి అన్నాడు. ఇస్తే ఏమి ఇస్తావు అన్నాడు. మీకు ఎంత కావాలి అన్నాడు. ఇంత సింపుల్గా జరిగింది బేరం. ఒక 5,000 ఇస్తానండి అన్నాడు. ఇమ్మీడియట్గా ఇచ్చేస్తావా అన్నాడు. క్యాష్ డౌన్. నాకు బట్ కథ నాకు నచ్చాలి అన్నాడు. ఎప్పుడు చెప్పమంటావు అన్నాడు. మీరు రేపైనా ఎల్లుండి అయినా ఎప్పుడైనా చెప్పండి పర్లేదు అన్నాడు. వాళ్ళు మర్నాడు సీతారామరాజు కవర్ చేశారు. ఎందుకంటే ఆయన సకినేటిపల్లిలో ఉండేవాడు. కవర్ చేసి
ఇలా రమ్మని, నేను కథలు రెడీ రమ్మని చెప్పాను. ఆర్టీసీ యూనియన్ ఆఫీస్లో కూర్చోబెట్టి కథ చెప్పాను. ఇది ఒక కథ, నచ్చితే ఓకే, నచ్చకపోతే ఇంకో కథ చెప్తాను. మళ్ళీ కథ మొదలు పెట్టింది, వద్దండి మన కన్ఫ్యూజన్ అవుతుంది, కథ బ్రహ్మాండం ఉంది, నాకు ఓకే ఇది అని ఓ 2,000 రూపాయలు ఇచ్చాడు. ఇది పేపర్ మీరు ఏం చెప్పారో అది నాకు పేపర్ మీద పెట్టేసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అది నాకు ఇచ్చేస్తే మిగతా 3,000 ఇస్తాను. నాకు డబ్బులు చాలా అవసరం అప్పుడు, ఎందుకంటే నేను డిగ్రీ అయిపోయింది, నిరుద్యోగం, పార్టీలు తిరగటం, పార్టీలు డబ్బులే ఉంటాయి. రాసేటప్పుడు చిన్న సిల్లీ మ్యాటర్ ఎలా ఉండదంటే ఎర్రింకుతో రాసేవాడు. జాతర సినిమాకి స్క్రిప్ట్ సీతారామరాజు చూసి చాలా సంతోషపడ్డాడు, సంతోషపడి చదువుకున్నాడు. చాలా బాగుందండి సినిమా, చూస్తున్నట్టు ఉందండి, డైలాగ్స్ కూడా రాసేసారు మీరు అని చెప్పేసి తను సంతోషపడ్డాడు. అయిపోయింది, డబ్బులు ఇచ్చారా, ఆయన ఎక్కడ ఆయన దారిని ఆయన వెళ్ళిపోయాడు, మన దారిని మనం వెళ్ళిపోయాడు. కానీ కరెక్ట్గా ఒక 3 ఏళ్ళ తర్వాత నేను కూడా ఇక్కడికి వచ్చాను. ఈ లోపల ఆయన సినిమా తీయలేదు, పట్టుకెళ్ళిపోయాడు కథ, కానీ మళ్ళీ సినిమా తీయలేకపోయాడు. నేను అప్పుడు రూమ్ కోసం తిరుగుతున్నాను. సీతారామరాజు గారు నా రూమ్లో ఉంది కానీ రండి అని చెప్పేసి నన్ను తీసుకెళ్ళి తన రూమ్లో పెట్టుకున్నాడు. అక్కడ అలాగా ఇద్దరికి స్నేహం అయింది. నేను ఇంకా తీయలేదు సత్యం గారు, చూద్దామండి మనం ఏం చేయం, కాలం డిసైడ్ చేస్తుంది కదా, చూద్దామన్నాడు. అప్పుడు ఆ తర్వాత మళ్ళీ అదే కథకి నన్ను డైరెక్టర్గా పెట్టుకున్నాడు. ఇంకొక మధ్య ఏంటంటే నర్సాపురం కాలేజీలో చదువుకున్నాం మేమందరం, గురుగారు కూడా అదే కాలేజీలో చదువుకున్నాం. సీతారామరాజు అదే కాలేజీ, చిరంజీవి అదే కాలేజీ, నేను అదే కాలేజీ. మేము ముగ్గురం కలిసి సినిమా చేసాం, జాతర. అదే దాసరి నారాయణరావు గారు దర్శకుడిగా 150 యొక్క సినిమాలు ఆయన కెరీర్లో ఆయన టచ్ చేయని జోనర్ లేదండి. అన్ని జోనర్స్ టచ్ చేస్తూ వచ్చారు. కానీ మీరు ఎక్కువగా మచ్ ఇన్ టచ్ విత్ ద రెవల్యూషనరీ ఫిలిం, విప్లవ చిత్రాలకు మాత్రమే మీరు పరిమితం అయ్యారు. దీనికి కారణం ఏంటి? గురుగారి దగ్గర ఉన్నంత కాలం మేము గురుగారి ఇన్ఫ్లుయెన్స్లో పనిచేసేవాడు. ఎంత ఇన్ఫ్లుయెన్స్ అంటే ఒక డైలాగ్ ఎవరైనా ఇంకో రైటర్ ఎవరైనా చెప్పి ఇది మీ గురుగారు అయితే ఎలా రాస్తారు చెప్పా అంటే టక్కని చెప్పేసేవాడు. అంత మైండ్ అంత అలా ట్యూన్ అయిపోయింది. బట్ వెన్ ఐ బికమ్ ఏ డైరెక్టర్, నేను తీయబోయే సినిమా నాదై ఉండాలి, అది నాది కావాలి. దానికి పడే శ్రమ, దాని తాలూకు హార్డ్ వర్క్, దాని తాలూకు తెలివితేటలు, క్రియేటివ్ జాబు, దాని ఇన్ఫ్లుయెన్స్లో దాసరి నారాయణరావు ఉండొచ్చు, కానీ డైరెక్షన్ మాత్రం దాసరి నారాయణరావు ఉండకూడదు. అందుకోసం ఐడెంటిటీ అనమాట. అంటే దానివల్ల పైగా ఎవరు తీయని సినిమా ఉంది ఇండస్ట్రీలో ఆ రోజుకి అని నేను చూసుకున్నాను, ఎవరు టచ్ అయిన సినిమా ఉంది అని. ఈ లెఫ్ట్ ఓరియంటేషన్, అభ్యుదయ భావాలు ఉన్న సినిమాలు మాత్రం ఎక్కువ టచ్ కాలేదు, ఎక్కువ మంది తీయలేపారు. తీసిన వాళ్ళు ఫెయిల్ అయ్యారు. మీకు ముందు తీసిన వాళ్ళు ఎవరండి? దీని తాలూకు చిన్న హిస్టరీ ఏంటి? తీసిన వాళ్ళు అంటే ఇప్పుడు బిఎస్ నారాయణ గారు కొన్ని తీశారు, అలాగే మనం మధుసూదన్ గారు కొన్ని తీశారు, మధుసూదన్ అంటే రీమేక్ అయితే అవ్వచ్చు, బట్ ఎనీవే అభ్యుదయం. కానీ ప్యూర్ రెడ్ మార్క్ తో వచ్చినటువంటి మాత్రం మీ సినిమాలో మీరు మాదల రంగారావు గారు ఆ ట్రెండ్ ఆ స్టార్ట్ 1980s లో. దాని మీద నేను యాక్చువల్లీ ఎర్రమల్లి ఎర్లీ 80s ఎర్ర జెండా పెట్టాలా వద్దా అనేది ఒక పెద్ద డిస్కషన్. మన కమ్యూనిస్టులు అయితే పెడదాం లేకపోతే వద్దు అని చెప్పాను. సో సింపుల్. దెబ్బకి అందరికి పౌరుషం వచ్చింది, పెట్టాల్సిందే అని. ఒకవేళ కాదు కూడా సెన్సార్ అబ్జెక్ట్ చేస్తే అప్పుడు చూద్దాం. సెన్సార్ అడ్డు కోసం మనం సినిమా తీయడం ఏంటి, సినిమా తీసిందే సెన్సార్ చూపిద్దాం అన్న అందరూ అనుకున్నారు. అంతా అయిపోయింది. తర్వాత దెన్ జాతర, ఎర్రమల్లెలు, చైతన్య రథం, యువతరం కదిలింది, ఈ సినిమాలు ఆ రోజున ఒక ట్రెండ్, విపరీతమైనటువంటి ఫాలోయింగ్ వీటికి. ఆ ట్రెండ్, ఆ ఫాలోయింగ్ అనేటువంటి దానికి మీకు వచ్చినటువంటి పేరు ప్రఖ్యాతులకి తగిన స్థాయిలో మీరు తర్వాత తరంలో ఎక్కువ నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చేయలేకపోయారు. కారణం ఏంటి? చైతన్య రథం వరకు నాకు తిరుగులేదు. అంటే నేను పెద్దగా ఇప్పుడు గురుగారు లాగా సంవత్సరానికి 7 సినిమాలు 8 సినిమాలు తీయాలని నేను ఎప్పుడు అనుకోలేదు. సినిమా కంఫర్టబుల్గా తీయాలి. కంఫర్టబుల్గా తీయాలంటే లేజినెస్ ఉండకూడదు, ఎక్కువ హార్డ్ వర్క్ చేయాలి, మంచి సినిమా తీయాలి. మంచి సినిమా తీయడం కోసం కొంత టైం పట్టినా కూడా ఎక్కువ తీయాలండి. సంవత్సరం అంతా ఖాళీగా ఉన్నా సరే మే టైంలో మాత్రం సినిమా వచ్చేసింది. ఒక సినిమా కనీసం ఒక సినిమా అయినా సంవత్సరం వచ్చేది. అందుకని నేను చేసిన సినిమాలు అన్నీ కూడా మేలో షూటింగ్ ఎక్కువ ఉన్నాయి. కార్మిక దినోత్సవానికి దీనికి కమ్యూనిస్ట్ భావజాలానికి దగ్గర ఉంటుంది కాబట్టి అలా రావటం. చెప్పనా, మా చిన్నబ్బాయి మేడే రోజున పుట్టాడు.
ఆవిడ పుట్టిన అంటే అంతే అంతే అంత యాదృచ్ఛికంగా మే డేకి నాకు ఉన్న అవినాభావ సంబంధం అనమాట. తర్వాత అభ్యుదయ భావాల సినిమా అన్నది తీయాలి జనానికి. మనం నాటకాలు వేసినప్పుడు అభ్యుదయం అని చెప్పాం, సినిమా ఎప్పుడు కుదరదా, సినిమా ఎందుకు తీయకూడదు అని తిక్కతోటి ఆ సినిమా తీసాం. అలాగే మీ సినిమాలో మీ పాటలు ఆ రోజుల్లో ఒక సెన్సేషన్, మామూలు సెన్సేషన్ కదా, ఎటు చూసినా ఎక్కడ చూసినా మీ పాటలు వినిపిస్తుండే, మారుమోగుతూ ఉండేటువంటి పాటలతో మీ అనుబంధం ఏంటి? మీ సినిమా మీ పాటలతోటి, మీ మార్క్ ముఖ్యంగా రెడ్ మార్క్ సాంగ్స్ తోటి. ఇది గమ్మత్ ఏంటంటే అన్నట్టు మీరు లిరిక్ రైటర్గా కూడా ఒక పాటలు రాసినట్టు గుర్తుంది. ఇప్పుడు ఇది కమ్యూనిస్ట్ పార్టీలు ఏంటంటే మన కోసం లిరిక్ రైటర్ తెచ్చుకోలేం, అలాగే ఒక కంపోజర్ని మనం తెచ్చుకోలేం. నువ్వు పాట పాడాలి, నేను కళాకారుడిగా పాటలు పాడే కళాకారుడిగా గాయకుడిగా ఉండాలి, ప్రజానాట్య కళాకారుడు ఉండాలనుకుంటే మనం పాట రాసుకోవాల్సిందే, మన పాటను మనం ట్యూన్ చేసుకోవాల్సిందే. అలాగా పాట రాసి ట్యూన్ చేసుకుని నేనే పాడుకున్న పాట లగిజిగి లగిజిగి ఇలా పాడాలి. అప్పుడేంటంటే ప్రభు వాళ్ళేమో ప్రభు అంటే నీ పేరు వాళ్ళే, ఆ అబ్బాయి ఇక్కడి నుంచి ఉండేవాడు, ఆ అబ్బాయి రామచంద్రారెడ్డి, నేను, మీ ముగ్గురం కమ్యూనిస్ట్ పార్టీకి మెయిన్ సింగర్స్. ఒకళ్ళు తెలంగాణ, ఒకళ్ళు రాయలసీమ, ఒకళ్ళు ఆంధ్రప్రదేశ్. ఒక్కొక్కళ్ళకి ఒక పేటెంట్ సాగు ఉండేది. ప్రభుకేమో నాంపల్లి స్టేషన్ కాడ ఉండేది, అది అతను ఫేమస్ అనమాట పాట, నాంపల్లి స్టేషన్ కాడ. అలాగే నాది లగిజిగి పాట. అలా రామచంద్రారెడ్డి ఎత్తరా ఎర్రజెండా అని. ఇలా ముగ్గురు పాటలు ముగ్గురు ఫేమస్ అనమాట. అంటే స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత 2-3 సార్లు ఆ పాట పాడి దిగాలి, అంత ఉండేది అనమాట. లగిజిగి పాటతోటి గొప్ప యాదృచ్ఛికం ఏంటంటే అదే లగిజిగి పాట ఒక సినిమాలో వస్తుందని, ఆ సినిమాలో ఒక యాక్టర్ ద్వారా ఆ పాట జనం దగ్గరికి వెళుతుందని, అది పెద్ద హిట్ అవుతుంది అనేది కళలో, నేను డైరెక్టర్గా అవ్వాలని కళలు కన్నాను. అది ఇది నేను ఊహించని విషయం. అంటే కమ్యూనిస్ట్ వాగ్గేయకారులు అనమాట. మీ పాట మీరే రాసుకొని మీరే పాడుకోవాలి, తప్పదు. హేతువాదానికి దగ్గరగా ఉండేటువంటి భావాలు మీవి, నాస్తికవాదానికి హేతువాదానికి. అలాంటి మీరు తర్వాత భక్తులుగా మారిపోయారు. మీరు కానీ మీ గోపాలకృష్ణ గారు కానీ నారాయణమూర్తి కూడా సినిమా హిట్ అయింది నా పెద్దమ్మ తల్లి దయ అంటారు, ఈయన అయ్యప్ప మాల వేసుకొని ఉంటారు. అంటే మీ భావజాలాలకును మీరు చెప్పేటువంటి మీ వ్యక్తిగత భావజాలానికి మీరు సినిమాలో చూపించే విప్లవాలకి సంబంధం ఉండదు. విప్లవాత్మక సినిమా అనగానే ఇట్ మస్ట్ బి రిలేటెడ్ టు హేతువాదం అనేటువంటి దాంతో మీరు అంతవరకు ఏకీపిస్తారు. ఫస్ట్ పాయింట్ బేసిక్గా ఒక్క రాంగ్ నోషన్ ఏంటంటే మార్క్సిజంలో తప్పనిసరిగా నాస్తికవాదం ఉండాలని ఏం లేదు. ఒకటి ఊరికి లాజిక్ కోసం చెప్పట్లేదు, దాంట్లో ఆ టాపిక్ లేదు. కానీ దాన్ని మనం ఏం చేసుకున్నామంటే దేవుడిని అడ్డుపెట్టుకుని దోసుకుంటున్నారు, వాడిని పెట్టి అడ్డుపెట్టి దోసుకుంటున్నారు, దేవుడు తర్వాత మంత్రాల ద్వారా సమాజాన్ని వీక్ చేస్తున్నారు అనే పాయింట్ మీద ఒక పెద్ద మహాప్రవాహం లాంటి ఒక ఉద్యమంలో ఇలాంటి బలహీనత కూడా ఉండడానికి వీల్లేదు అని చెప్పేసి నాస్తికత్వాన్ని కమ్యూనిస్ట్ పార్టీ అబ్జర్వ్ చేసుకుంది. కానీ ఇక్కడ చిన్న విషయం ఏంటంటే దేవుడు ఉన్నాడా లేడా, అవసరమా కాదా, ఉంటే ఏంటి లేకపోతే ఏంటి, ఇలాంటి రకరకాల ప్రశ్నలకి ఒకే ఒక సమాధానం ఏంటంటే ఈ సృష్టి అంటే మళ్ళీ అది ఆస్తికత్వం కాదు. సృష్టి అంటే క్రియేషన్ అంటే ఇట్స్ ఎ ఫిజికల్ కాంబినేషన్, ఫిజికల్ కెమికల్ కాంబినేషన్. దీన్ని ఎవరు కాదంటే వీర్లేదు. దాంట్లో అర్థం కాని విషయాలు చాలా ఉన్నాయి. ఆ అర్థం కాని విషయమే దేవుడు. నమ్మితే, నమ్మకపోతే అది కూడా లేదు. అది సరే. ఏది అయినప్పటికండి కమ్యూనిస్ట్ భావజాలానికి వీటికి దూరంగా తేడా ఉన్నప్పుడు, ఆస్తికత్వానికి దేవుడు దైవ నమ్మకానికి ఇది ఉన్నప్పుడు, మీరు ఈ భావజాలను మీరు 30 ఏళ్ల కింద చెప్పలేదు. మీరు యూత్లో ఉన్నప్పుడు, మీరు యువకులుగా ఉన్నప్పుడు దేవుడు ఏంటి, నాస్తికత్వాన్ని మీరు సపోర్ట్ చేశారు. దేవుడు కానీ మూఢనమ్మకాలను కానీ వీటన్నిటిని కూడా మీరు నిరసించారు. ఈ రోజున హేతువాదులు ఏదైతే మాట్లాడుతున్నారో, ప్రతి నేటి బాలలే రేపటి పౌరులు అన్నట్టుగా నేటి కమ్యూనిస్టులే రేపటి క్యాపిటలిస్టులు, రేపటి ఆధ్యాత్మికవాదులు, రేపటి భక్తులు, ఇలా ఈ ట్రాన్స్మిషన్ అనేటువంటి దానికి మీ పరంగా మీరు ఇచ్చేటువంటి వ్యక్తిగతంగా నేను చెప్తాను. నాది కేవలం ఇట్స్ మై పర్సన్. ఒక సంఘటన జరిగింది అంటే ఏ సంఘటన అని చెప్పడం దాని వివరాలు అవసరం లేదు. అది ఎంత భయంకరమైన సంఘటన అంటే ఒకవేళ అది జరగకపోతే నేను సూసైడ్ చేసుకోవడం రెడీ అయిపోయాను. మా ఇంట్లో దేవుడి ఫోటో ఉండేది కదా అప్పుడు. ఒక చిన్న ఫోటో అది ఎక్కడుందో ఎలా వచ్చిందో నాకైతే
ఈ రోజుకి మిస్టరీ. ఆ తర్వాత మా ఆవిడ నాకు తెలియకుండా దండం పెట్టుకుంటుందన్న విషయం కూడా నాకు తెలియదు. అప్పుడు అంటే అంత నమ్మేవాడిని, అంత ఫర్మ్ బిలీవర్ దేవుడు లేడని. సరే వీళ్ళందరూ మా ఊరు వెళ్ళిపోయారు. నేను ఇంకా బయలుదేరాలన్నమాట. ఈ పని కార్యక్రమం అయితే నేను బయలుదేరాలి అక్కడికి. ఇంకా ఈ సంఘటన జరిగింది. ఇంకా నేను అసలు ఉండాలా వద్దా, నువ్వు ఉన్నా కూడా వేస్ట్ అయ్యి పని అవ్వకపోతే అనుకునే డెసిషన్కి వచ్చాను. అటువంటి మూమెంట్లో ఇలా తలుపు తీసి ఇలా లోపలికి వస్తుంటే అక్కడ ఫోటో ఉంది. అది బాబా గారి ఫోటో. ఏంటిది ఇక్కడికి ఎలా వచ్చింది ఇది అని చెప్పేసి తీసి మళ్ళీ ఎక్కడ చోట పెడదాంలే మన ఒకవేళ మాకు నా వైఫ్ ఎక్కడ పడేసుకుందామని చెప్పేసి ఎక్కడ పెడదాంలే అని చెప్పేసి ఇలా తీస్తే వంటింట్లో చిన్నగా ర్యాక్లో ఉండి అది తీస్తే లోపల ఫోటోలు ఉన్నాయి. ఈ లోపల ఫోన్ రింగ్ అయింది. గవ్వ వెళ్ళి ఫోన్ తీశాను. సారీ సత్యం గారు, నేను మీకు చేయలేకపోయానండి అన్నాడు. సరే ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. ఏడుపు వచ్చేస్తుంది, ఎమోషన్, కోపం వచ్చేస్తుంది. అప్పుడు వేరే దారి కనపడలేదు. తిన్నగా దేవుడి దగ్గరికి వెళ్ళాను. డైరెక్ట్ ఇదే చెప్పాను, నువ్వు ఉన్నావని నమ్మకం నాకు లేనే లేదు, కొంచెం కూడా లేదు, కొంచెం కూడా 1% కూడా లేదు. ఒకవేళ ఉంటే నాకు ఈ పని చేసి పెట్టు, నేను 100% నేను సరెండర్ అవుతాను, అనుమానం లేదు అని. అసలు కళ్ళు తిరిగిపోతున్నట్టు ఇలా ఉన్నాయి అనిపించినట్టు అనిపించి తిన్న లోపలికి వెళ్ళిపోయి పడుకున్నాను. గాఢంగా నిద్ర పెట్టేసింది. మళ్ళీ ఫోన్ రింగ్ అయింది. ఫోన్ లేచాను. సత్యం గారు, మీ పని అయిపోయింది, మీరు బయలుదేరుతున్నారు అంతే, స్టేషన్లో మిమ్మల్ని కలుస్తున్నా, విజయవాడ స్టేషన్లో వస్తున్నా, బయలుదేరండి. ఫోన్ పెట్టేశాడు. తిన్నగా ఇది మిమ్మల్ని ఒక ఆధ్యాత్మికుడిగా బాబా భక్తుడిగా మార్చేసింది. ఇది మానవ మాత్రుడు వల్ల జరిగే కార్యక్రమం కాదు, ఒక చిన్న చిల్లర డబ్బులతో వ్యవహారం కాదు. తప్పనిసరిగా ఒక అతీతమైన ఒక పవర్ లాంటిది. అంటే ఈ భావజాలం అనేటువంటిది మీ నాస్తికత్వం ద్వారా, మీ విప్లవ సినిమాల ద్వారా, మీరు చెప్పినటువంటి ఆవేశాల ద్వారా చాలామంది యూత్ ఒకప్పుడు అయ్యారు. దానికి నేను నమ్మేసి నేను పక్క దాచుకునే అలా లేను. నేను సరే నర్సపూర్ వెళ్ళాను, మా కార్యక్రమాలు అన్నీ అయిపోయిన తర్వాత సక్సెస్ఫుల్గా నేను ఎవ్రీబడీ ఈజ్ హ్యాపీ. నా మూలంగా అందరూ ఏడుస్తూ ఉండాల్సిన పరిస్థితి నుంచి అందరూ సంతోషంగా ఉన్నారు. నేను అసలు ఏం జరిగింది కూడా ఎవరికీ చెప్పలేదు. తిన్నగా వచ్చి మన సుత్తు వీరభద్రరావు తెలుసు కదా, వాడు నాకు బాగా ఫ్రెండ్. నేనే తీసుకొచ్చాను వాడికి, ఇండస్ట్రీ పట్టుకొచ్చింది నేను వాడిని. వాడితో చెప్పాను. వాడు గవ్వ లేచి నా కాళ్ళదండం పెట్టాడు. వాడు కాళ్ళదండం పెట్టి అదేంట్రా అంటే, నువ్వు నిజమైన దేవుడు రా, నీకు ఇంక తిరుగులేదు, ఇంకా నువ్వు నిజంగా దేవుడు రా నువ్వు అన్నాడు. అలా కాదురా, ఇన్ని సంవత్సరాల పాటు నేను కుర్రాళ్ళందరికీ చెప్పాను దేవుడిని నమ్మొద్దు అన్నాను, దేవుడికి వ్యతిరేకం పాటలు రాశాను, దేవుడిని పచ్చి బూతులు తిట్టాను. ఇప్పుడు నేను నమ్ముతున్నాను అన్న విషయం చెప్పాలి జనానికి, ఎలా తెలుస్తుంది అని చెప్తాను. ఒక పద్ధతి ఉంది, మంచి పద్ధతి, చేస్తావా అన్నాడు. చేస్తాను. ఏంటంటే అయ్యప్ప స్వామి మాలేసేయాను. నువ్వేమి చెప్పాల్సిన పని లేదు. నీ డ్రెస్ చూస్తే కాదంటే ఏంటంటే ప్రెస్ వాళ్ళు వస్తారు, అన్నీ అడుగుతారు, స్వామి ఏ శరణం అయ్యప్ప అని మాత్రం నువ్వు అన్నా, అదొక్కటే ఆన్సర్ అంతే. ఇది చేయరా బాగుంటుంది అన్నాడు. అయ్యప్ప ఎవరు అని అడిగాను. మనకి ఇవన్నీ తెలియదు కదా, అయ్యప్ప ఎవరో ఏంటో గొడవ, మాల వేయాలంటే ఏం చేయాలి, ఎలా చేయాలి, ఇవన్నీ వీరభద్రరావు చెప్పాడు. చెప్పిన తర్వాత అప్పుడు గురుగారి పేరు శివరంజన్ నాటకోత్సవాలు జరుగుతూ ఉండేవి అక్కడ మెడ్రాస్లో. అక్కడికి వెళ్ళాను డ్రెస్ వేసుకుని. ఎవ్రీబడీ వాజ్ షాక్. అసలు అందరికీ సత్యం ఏంటి, మాల ఏంటి, గురుగారు కూడా అన్నారు. ఇంక నేను దాని గురించి ఆర్గ్యుమెంట్ చెప్పలేదండి. లేదండి నేను నమ్ముతున్నాను, దేవుడిని నమ్ముతున్నాను అని చెప్పి అంతే. సో సింపుల్. చాలా సంతోషం. గురుగారు సంతోషపడ్డారు. ఇది ఒక రకమైన పరివర్తన, పలాయనవాదమా? పరివర్తన. పలాయనం ఎందుకు అనుకోరు మీరు? మీరు చెప్పినటువంటి నేనేమి సంపాదించుకోలేదు, దానివల్ల నేనేమి సంపాదించుకోలేదు. దేవస్థానానికో లేకపోతే ఒక పదవి కోసమో, లేకపోతే ఎవరి కోసమో, లేకపోతే ఒక పార్టీలో పదవి కోసమో, లేకపోతే ఇలాంటి నేనేం చేసుకోలేదే. నేను ఎలాంటి పర్సనల్ గెయిన్ దానివల్ల నేను పొందలేదే. అది పలాయనవాదం అయితే నేను పర్సనల్ గెయిన్ ఉండాలి కదా.
నాకేం లేదే. అంటే మరి కమ్యూనిస్ట్ భావజాలానికి మేము వ్యతిరేకం అవుతున్నాం అనేటువంటి భావన కలగలేదా మీకు? నాకేం కలగలేదు. నేను స్టిల్ కమ్యూనిస్ట్, నాకు అనుమానం లేదు. 100% స్టిల్ కమ్యూనిస్ట్. ఇట్ డజంట్ మీన్ కమ్యూనిస్టులు అందరూ కూడా ఎథిస్టులు అయి ఉండాలని ఏం రూల్ ఏం లేదు. అంటే కమ్యూనిస్ట్ బేసిక్ ప్రిన్సిపల్స్ లోనే దెర్ ఈస్ ఎ కాన్సెప్ట్ దట్ యు ఆర్ నాట్ సపోజ్డ్ టు బిలీవ్. భౌతికవాదం ఉంది. భౌతికవాదం అంటే మన ఊహకందని విషయాన్ని మన దానికి పట్టుకొచ్చి లింక్ పెట్టేయకూడదు. ఉదాహరణకి నేను సింపులెస్ట్ థింగ్ చెప్తాను. అట్లా కాదండి, ప్రతి ఒక్కళ్ళ అనుభవం కూడా. ఇప్పుడు కొండపల్లి సీతారామయ్య గారు విప్లవాత్మకంగా చివరికి వెళ్ళేసరికి ఏమవుతుందంటే మనకు అర్థం కాని విషయాలు చాలా కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు వెన్ యూ గ్రో మెచ్యూరిటీ వస్తూ ఉంటే, మనకి మెచ్యూరిటీ వస్తూ ఉంటుంటే సొసైటీని వేరే డిఫరెంట్ యాంగిల్స్ మనం ఆలోచిస్తూ ఉంటే మనకు అర్థం కాని విషయాలు చాలా కనిపిస్తూ ఉంటాయి. ఆ అర్థం కాని విషయాలకి ఆన్సరే ఏదో ఒక దేవుడు. అదే వెదర్ యూ నేమ్ ఇట్ ఆర్ నాట్ డజంట్ మ్యాటర్. అదే ఇప్పుడు నేను ఒక ఉదాహరణ, పైగా దానికి చాదస్తం కూడా లేదు. దానికి జనరల్ కమ్యూనిస్ట్ అంటే భక్తి అనగానే, బిలీఫ్ అనగానే చాదస్తాలను కూడా వెల్కమ్ చేస్తుంది కదా. ఆల్సో వెల్కమ్ చాదస్తాలు, తిథులు, నక్షత్రాలు ఇవి చూసుకోవటం ఇదంతా ఉంటుంది. మ్యాన్ ఈజ్ రిస్ట్రిక్టెడ్. అంటే కొంతమంది అట్లా జోలికి వెళ్ళరు. ఓకే, మీరు ఎలా వెళ్తారు? ఐ జస్ట్ బిలీవ్ గాడ్, దట్స్ ఇట్. లెట్ మీ నాట్ డూ బ్యాడ్ థింగ్స్, లెట్ మీ ట్రై టు హెల్ప్ సంబడి. ఈ రెండు స్ట్రాంగ్ బిలీవర్. అంటే మానవతంలో భాగం ఒకటి, ఆధ్యాత్మికతంలో భాగం ఒకటి. ఈ రెండింటిని లింక్ చేసుకున్నాను నేను. లింక్ చేసుకుని ఐఎమ్ క్వైట్ హ్యాపీ. ఇదివరకు కంటే కూడా చాలా హ్యాపీగా ఉన్నాను. కొండపల్లి సీతారామయ్య గారు మీకు తెలుసు, బాగా పరిచయం కదా. ఆయన చెప్పారు, ఆయన ఉస్మానియా హాస్పిటల్ నుంచి తప్పించుకున్న రోజున లిఫ్ట్లో కానిస్టేబుల్ని చంపేసేసి చక లిఫ్ట్ దిగేసి వస్తున్నారంట. కరెక్ట్గా లిఫ్ట్ దిగేసి వస్తున్నారు, పోలీసులు అలికిడికి పని కట్టేసి పోలీసులు హడావుడిగా వాళ్ళు వస్తున్నారు. ఇంతలో లిఫ్ట్లో కరెంటు పోయిందండి. ఆ కరెంటు పోయిన ఆ క్షణంలో ఆ రోజున దేవుడా అనుకుని, అప్పుడు ఫస్ట్ నా జీవితంలో దేవుడు అనేటువంటి మాట బయటకు వచ్చింది. ఇంతలో కరెంట్ వచ్చింది, కిందకి వెళ్ళిపోయాను, పారిపోయాను అని ఈ ఎపిసోడ్ ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు కొండపల్లి సీతారామ గారు ఒక ఇంటర్వ్యూలో. నేను ఆ రోజున ప్రెస్ మీట్లో మేము ఉన్నాను అనమాట. ఆయన చెప్పారు, మీ కమ్యూనిజం ఏంటి, మీ భావజాలంటే మీరు దేవుడిని తలుసుకోవటం ఏంటంటే, ఆ రోజున జరిగింది అలా. అలాంటి ఇన్సిడెంట్ నాది కూడా అలాంటి. ఇంకా బ్రతికుండటంలో అర్థం లేదన్నా. నేను ఆ క్షణంలో అది కనుక జరిగి ఉండకపోతే, పై టైం కూడా వెరీ లిమిటెడ్ టైం, చాలా తక్కువ టైంలో ఒక మానవుడు సాధించలేని విషయం అనమాట అది. సరే, ఓకే. ఇప్పుడు మీ అనుభవాల ప్రకారం అయినా, ఈ మిగతా నేను చెప్పినటువంటి పేర్ల ప్రకారం, వాళ్ళ అనుభవాల ప్రకారం అయినా, నేటి బాలలే రేపటి పౌరులు, నేటి కమ్యూనిస్టులే రేపటి క్యాపిటలిస్టులు, నేటి హేతువాదులే రేపటి ఆస్తికవాదులు అనేటువంటి సిద్ధాంతానికి మీరు అంగీకరిస్తారా? మీ పరంగా ఎంతవరకు దీన్ని కరెక్ట్ అంటారు? ఇప్పుడు కొన్ని ఎలిమెంట్స్ గురించి, సపోజ్ ఇంక్లూడింగ్ మై సెల్ఫ్, నేనేం కాదంటలేదు. నీలాంటి వాడు మా పార్టీకి వద్దు, మా పార్టీ మా సిద్ధాంతం నువ్వు లేకుండా, నీలాంటి వాడు లేకుండా మేము బ్రహ్మాండంగా ఎదుగుతాను అంటే ఐఎమ్ ది ఫస్ట్ పర్సన్ టు గో గెట్ అవుట్ అవుతారు. నాకేమీ అభ్యంతరం లేదు. నువ్వు కూడా కావాలి, సొసైటీలో ఉన్నావు కాబట్టి, నువ్వు కూడా సొసైటీలో ఉన్నావు కాబట్టి, సొసైటీలో మా తరపున మా భావజాలాన్ని, మా ఆశయాల్ని, మా సిద్ధాంతాన్ని నువ్వు ఏకీపిస్తున్నావు కాబట్టి నువ్వు కూడా మాతో పాటు కావాలి అని అంటే ఉండటానికి సాయశక్తుల 100% నమ్మి చేరతారు. ఇప్పుడు ఏమైనా కొత్త కుర్రోడు ఒకటి వచ్చేసి విప్లవ భావాలు నిండినటువంటి మనసుతోటి, ఉద్రేకంతో, ఉత్సాహంతో మీ దగ్గరకు వచ్చి, సార్ నేను కమ్యూనిస్ట్ కార్యకర్తగా కమ్యూనిస్ట్ భావజాలంతో పనిచేయదలుచుకున్నాను, కానీ కమ్యూనిజానికి మీరు చెప్పే భావాలకి, దేవుళ్ళకి, బాబాలకి, చాదస్తాలకి ఎవేగా ఉంది, నన్ను కమ్యూనిజంలో చేరమంటారా వద్దంటారని మిమ్మల్ని సలహా అడిగితే మీరేం చెప్తారు సార్? మీరు కానీ మీలాంటి వీళ్ళందరూ కూడా కమ్యూనిస్ట్గా ఉండు, మిగతావన్నీ ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అంతే. కమ్యూనిస్ట్గా ఉండు, కమ్యూనిస్ట్గా పెరుగు, కమ్యూనిస్ట్గా ఉండు, మిగతా నమ్మితే నమ్ము, లేకపోతే లేదు. ఇవన్నీ అనుభవాల ద్వారా వచ్చేటివే అంటారు అంతే. ఆ రోజున మీరు సినిమాలు 80sలో సినిమాలు తీసిన రోజున సామాజికంగా, ఆర్థికంగా ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రతి కార్మికుడు, ప్రతి కర్షకుడు, ప్రతి విద్యార్థి మీ సినిమాల తాలూకు ఇంపాక్ట్ని ఓన్ చేసుకోగలిగారు. కానీ ఈ రోజున ఈ గ్లోబలైజేషన్ కారణమైతేమేమి, ఈ ఐటీ కారణంగానైతేమి, వీటి కారణంగా మానవ జీవితంలో, సామాజిక జీవితంలో చాలా మార్పులు వచ్చేసినాయి. విప్లవం ఈజ్ హ్యాడ్ బికమ్ ఓల్డ్ ఫ్యాషన్డ్, అవుట్డేటెడ్ అయిపోయింది. అవుట్డేటెడ్ అయిపోయింది. ఈ రోజున విప్లవాన్ని గురించి మాట్లాడే వాళ్ళు కానీ, విప్లవాల తాలూకు యువతలో
విప్లవంలో మిగిలిపోయినటువంటి విప్లవమే తప్ప రగులుతున్న విప్లవం అనేటువంటిది ఎక్కడ కనిపిస్తుంది. అది కాదు, అడుగుబడుగును మిగిలిపోయి ఉన్నటువంటిది ఉనికి చాటు కోసం జరుగుతున్నట్టు విప్లవమే తప్ప. అంటే ప్రభు నువ్వు డెఫినెట్గా నువ్వు అభ్యుదయవాది, అనుమానం లేదు నాకు డౌటే లేదు. అంటే అంతకుముందు నువ్వు అభ్యుదయవాది అనే నీ బాధ ఏంటంటే అభ్యుదయం ఇంకా విజృంభించట్లేదే అనే బాధ నీకు కనిపిస్తుంది ప్రశ్నలో. నీకు ఒకటేంటంటే నేను డెఫినెట్గా వస్తుంది, ఆ రోజు వస్తుందని నేను నమ్మే ఆశీర్వాదాన్ని, దాంట్లో అనుమానం లేదు. ఎందుకంటే జాతర కథ విని మా శ్రేయభిలాషులు వీళ్ళందరూ కథ వినిపించారు. రోజు నైట్ ఒక 14 మంది ఉన్నారు వాళ్ళు చెప్పి, అంతా గోటేటి రామచంద్రరావు వీళ్ళందరూ కొంచెం తెలివైన వాళ్ళు, అంటే సమాజాన్ని బాగా చదువుకున్న వాళ్ళు, బాగా చదివిన వాళ్ళు. యునానిమస్గా సినిమా తీయొద్దని చెప్పారు. సినిమా తీశాను. సినిమా తీసిన తర్వాత వాళ్ళు చూశారు, అబ్బా అద్భుతం, ఏం తీసావా సినిమా, అదరగొట్టేశారు. సినిమా ఆడద్దంటావా అని సెకండ్ క్వశ్చన్ ఆడితే లేదు. ఒక సినిమా అయినా సరే ఇలా తీద్దాం అనుకున్నాను, తీస్తాను అది. దీని తర్వాత సినిమా దర్శకుడిగా ఉంటే ఉంటాను, లేదా లేదు, నాకేం అభ్యంతరం లేదు. బట్ ఆ 14 మందిలో మాదల రంగారావు కూడా ఉన్నాడు. ఇమ్మీడియట్గా మాదల రంగారావు నా సినిమా ఇచ్చాడు. అంటే నేను చెప్పేది ఏంటంటే ఒక ఫెయిల్యూరు, ఒక డిజాస్టర్ ఉన్నంత మాత్రాన్ని ఇక్కడితో ఆగిపోదు. చిన్న వయసు నుంచే కూడా పార్టీ పరంగా తిరిగినట్టు మీరు కమ్యూనిస్ట్ పార్టీ పరంగా ఎందుకు ఎదగలేకపోయారు? సినిమా ఇండస్ట్రీలో వచ్చిన మాత్రం గుర్తింపు కూడా మీకు పార్టీ పరంగా కానీ ఇదిగా కానీ ఇదో ఆనాటి ఇంటర్నల్ క్యాడర్లో మీకు గుర్తింపు ఉండొచ్చు, కానీ ఈ రోజున ధవళ సత్యం అంటే పార్టీలో ఎక్కడా కూడా మీ ఉనికి అనేటువంటిది కనిపించకపోవడం కోరుకోలేదు. ఎందుకు కోరుకోలేదు? నేను పార్టీ టికెట్, నా పార్టీ కార్డు ఉంటుంది కదా, పార్టీ మెంబర్షిప్ కార్డు తీసి అక్కడ పెట్టి దెన్ ఐ కేమ్ అవుట్. ఎందుకు? ఆ కార్డు ఇంకా జేబులో పెట్టి తిరుగుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే మీరు కమ్యూనిస్ట్ కాదనా? నేను కమ్యూనిస్ట్ కాదండి. ఎంత ఇప్పటిది ఇందాకనే చెప్పాను నేను, కమ్యూనిస్ట్ పార్టీ భావజాలం వేరు. భావజాలం స్టిల్ ఐ బిలీవ్. భావజాలాలు ఒకటైనప్పుడు ఆ భావానికి కట్టుబడకుండా ఐఎమ్ నాట్ కమ్యూనిస్ట్ అంటే if I am a communist, I have to work out in this society. I have to fight against the evil. మొత్తం అన్ని నేను చేసి తీరాలి. కమ్యూనిస్ట్ అని పేరు పెట్టుకుంటే నవ్ యూఆర్ రిటైర్డ్ కమ్యూనిస్ట్ అనుకోవచ్చు. అదేం కాదు, రిటైర్డ్ కమ్యూనిస్ట్ ఏం కాదు. కమ్యూనిస్ట్ సిద్ధాంతాన్ని అంటే నాకు ఇష్టం, దాన్ని నమ్ముతాను కూడా, అంతే, అంతవరకే. మరి ఎవరు తెస్తారు కమ్యూనిజం అనేటువంటి దాన్ని? నమ్ముతున్నారు కాబట్టి అలాంటి సినిమాలు తీస్తున్నాను. కొంతమంది కమ్యూనిస్టులు భక్తులైపోతున్నారు, కొంతమంది కమ్యూనిస్టులు ఏమో రిటైర్ అయిపోతున్నారు, కొంతమంది కమ్యూనిస్టులకు ఏమో నైరాశ్యం పుట్టుకొచ్చేస్తుంది. ఎక్కడ ఉంటుంది కమ్యూనిజం తాలూకు ఉనికి కానీ ఇది కానీ? వీళ్ళేమో కలప్రాణి పార్టీలతోటి చెదురు కలుపుతున్నారు, పలకరాని వ్యక్తులతోటి ఇదవుతున్నారు. అంటే కమ్యూనిజం ఈజ్ గోయింగ్ అనేటువంటి. యాక్చువల్లీ మేము సినిమాలు తీసేటప్పుడు, అంటే ఎర్రమల్లెలు కానీ యువతరం కథలు కానీ వీళ్ళంతా తీసేటప్పుడు ఒక కమ్యూనిస్ట్ పార్టీ, ఒక సిపిఐఓ లేదా ఒక సిపిఎంలో బలపరచడమే కాదు, అన్ని వర్గాల ప్రజలు కూడా మమ్మల్ని సపోర్ట్ చేశారు. అంటే అది ఎలా సపోర్ట్ చేశారు? మేము కమ్యూనిస్టులు కాబట్టి సపోర్ట్ చేయలే, అక్కడ సినిమాలో తీసిన కంటెంట్స్ లో ఉన్నటువంటి యూనివర్సల్ దాంట్లో అసలు ఆ సినిమా చూసినంతసేపు వాళ్ళ ఉడుకుపోతా ఉండవు. ఆ కంటెంట్ అనేటువంటిది ఇస్ క్యాటర్ టు ఆల్ సెక్టార్స్. ఇప్పుడు ఏమైంది? ఇది కాలంతో పాటు మనం కూడా మారాలి, మనం మారట్లేదు. కమ్యూనిస్ట్ భావజాలతో 3 విప్లవాత్మక సినిమాలు తీసి ఒక సంచలన దర్శకుడిగా పేరు పొందిన మీరు ఆ తర్వాత చైతన్య రథం సినిమా చేశారు. చైతన్య రథం సినిమా అనేటువంటిది ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్గా పేరు పడినటువంటి, ప్రభుత్వంచే గుర్తించబడినటువంటి ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్గా ఉన్నటువంటి వ్యక్తి కథని ఆధారంగా తీసుకొని వంగవీటి రంగా గారి సినిమా తీశారు మీరు చైతన్య రథం బ్యాక్డ్రాప్లో. ఓకే, హౌ డూ యూ మీరు ఎలా సంబంధం? మీ కమ్యూనిజం బ్యాక్డ్రాప్ కొన్ని ఈ కంటెంట్కి క్వైట్ కాంట్రాస్ట్ చెప్పిన అంటే ఇది మాట అవర్ ఒపీనియన్ కాదు. మీరు ఆ రోజున ఒక ప్రతిఘటన అనే సినిమా ఒకటి వచ్చింది. ప్రతిఘటన అనేటువంటి సినిమా మనం ఎంత ఓపెన్గా మాట్లాడుకున్నా ఆ రోజున అది రంగా గారిని చేస్తూ తీసినటువంటి సినిమా, వంగవీటి రంగాని. అక్కడ ఆయన విలన్, మీ సినిమాలో హీరో. హౌ డు యూ ఈ కాంట్రాస్ట్ మీద మీరు ఎలాంటి కామెంట్ చేస్తారు? అదే సమాధానం దానికి. ఎందుకంటే అదే రంగాన్ని హీరోగా వర్షిప్ చేసే జనం వేరే, అదే రంగాన్ని విలన్ గా వర్షిప్ చేసేవాళ్ళు వేరే. ఇక్కడ ప్రభుత్వం అంటావా, ప్రభుత్వానికి రంగా అవసరం ఉంటే రంగా హీరో, ప్రభుత్వానికి రంగా అవసరం లేకపోతే రంగా విలన్. సో సింపుల్. ఎంత సింపుల్ అంటే తప్పనిసరిగా ఈ విషయం నేను చెప్పాలి. అంటే చైతన్య రథం పేరు వచ్చింది కాబట్టి నేను చెప్పాలి.
చైతన్య రథానికి ముందు నేను ప్రతి సంవత్సరం నాకు 2 సినిమాలు, ఒక సినిమా ఎవరో ప్రొడ్యూసర్ వచ్చేవాడు. చైతన్య రథం నుంచి ఇప్పటి వరకు మా గురువుగారి సినిమా తప్ప నాకు ఒక్క సినిమా కూడా రాదు. ఎందుకు? నేను రంగా సినిమా తీశాను కాబట్టి. రంగా మనిషిగా గుర్తించబడ్డారు, లేకపోతే రంగా అనే ముద్ర ఉంది కాబట్టి? రంగా ముద్ర ఉంది కాబట్టి, రంగా ఎవరో అందరికీ తెలుసు కాబట్టి, అది నాకు, నేను కూడా సామాజిక వర్గానికి కాబట్టి సేమ్ సామాజిక వర్గం నాకు. అలా అనుకుంటే దాసరి నారాయణరావు గారు గారిని సమర్థిస్తూ చాలాసార్లు పబ్లిక్ మీటింగ్స్ లో మాట్లాడారు. చాలాసార్లు మాట్లాడారు. ఆ తర్వాత దాసరి నారాయణ గారు కొన్ని 100 సినిమాలు చేశారు. కానీ సినిమా ఆపమని ప్రయత్నం చేశారు వీళ్ళంతా. సినిమా ఆపేయమని చెప్పిన వాళ్ళు ఎవరెవరైతే నాకు సినిమా వచ్చినప్పుడు ప్రతి వాళ్ళు అడ్డుపడాలని ప్రయత్నం చేశారు, వాళ్ళందరూ కూడా ఒకప్పుడు సినిమా ఆపేయమని చెప్పారు. వాళ్ళు గురుగారు అన్నారు, సినిమా బయటికి రానివ్వన్నారు, నువ్వు వచ్చినప్పుడు నేను చూస్తానన్నారు. ఎవరు? సినిమా వల్ల? సినిమా వాళ్ళే అంత ఛాలెంజ్లు చేశారు. మా ఫ్యామిలీని చంపేస్తా ఉన్నారు. సినిమా వల్ల ఎవరికి అవసరం ఏర్పడిందండి? సినిమా వాళ్ళు వాళ్ళ సినిమా గురించి మాట్లాడుకోవడానికే ధైర్యం చాలని పిరికోలు చాలా మంది ఉన్నారు. అవును. వంగవీటి రంగమే సినిమా తీస్తే దీన్ని ఆపేయకపోతే మీరు చంపేస్తారని బెదిరించే స్థాయి ఉన్నటువంటి వాళ్ళు ఎవరు సినిమా ఇండస్ట్రీ? అదే కదా, ఎవరైతే రంగాన్ని విలన్ గా గుర్తించారో, అతన్ని విలన్గా పెట్టి సినిమా తీయాలని ఎవరైతే సంబరాలు చేసుకున్నారో, ఆ సినిమా హిట్ అయినప్పుడు వాళ్ళే నా సినిమా తీయద్దాను. అంటే వాళ్ళ సినిమాలు ఎవరు తీశారు? అది రామోజీరావు గారు తీశారు. ప్రతిఘటన సినిమా తీసింది రామోజీరావు గారు. రామోజీరావు ప్రొడ్యూసరు, కృష్ణ డైరెక్టర్. వీళ్ళందరూ కలిసి కదా సినిమా తీశారు. వాళ్ళందరూ కలిసి వాళ్ళ వర్గం నుంచి మీకు బెదిరింపులు వచ్చినాయా? వాళ్ళ వర్గం అంటే వాళ్ళ వర్గం అని మనం వర్గంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందులో కూడా చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారు, నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు. సినిమా ఇండస్ట్రీలో మిమ్మల్ని ఆ స్థాయికి బెదిరించగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు, అదిరించగలిగిన వాళ్ళు ఎవరైనా అంటే మీ భుజం బుర్ర మీద ఒకటి కొట్టి ఆపగలిగిన వాళ్ళు అంటే ఒక దాసరి నారాయణరావు గారు. దాసరి నారాయణరావు గారు లేకపోతే సినిమా తీసుండేవాడిని. దాసరి నారాయణరావు గారు నా బ్యాక్గ్రౌండ్ లేకపోతే నేను సినిమా తీసుండేవాడిని కదా. ఫస్ట్ పాయింట్ ఏమైందంటే, ఆ సినిమా తీసినప్పుడు అంతకుముందు కొంతమందికి పాపం లోపల ఎప్పటి నుంచో బాధలు ఉన్నాయి వాళ్ళకి. రంగాన్ని ఏమి చేయలేక. సరే, ఓకే, మీరు ఆ సినిమా చేయడంలో సామాజిక నేపథ్యం తాలూకు ఇదే ఉందా? మీది సామాజిక నేపథ్యం కావటం అనేటువంటిది? యాక్చువల్లీ నిజం చెప్తానండి, వెదర్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, నేను తన సామాజిక వర్గం అని రంగా నన్ను డైరెక్టర్ పెట్టుకోలేదు. పాపం నిజంగా తెలియదు. నేను బ్రాహ్మణ్ అనుకుని నమ్మిది సినిమా ఇచ్చాడు. తర్వాత ఉండవేళ అరుణ్ కుమార్ చెప్పాడు, ఆయన బ్రాహ్మణుడు ఏంటంటే బాబు మీ వాడే అన్నారు ఒక రోజుని. అరే నిజమా అన్నాడు. పాపం ఆయన యాక్ట్ చేసే మనిషి కాదు, వాస్తవంగా చెప్పే మనిషి. అరే గమ్మత్తు జరిగిందే, మీ ఇంటి పేరు ధవళ కదా అన్నాడు. ధవళేనండి, ధవళ సత్యం, అనుమానం లేదు. వాళ్ళు బ్రాహ్మణ్స్ కూడా ఉన్నారు, కానీ నేను బ్రాహ్మణ్ కాదు అన్న. జరిగి ఒకటేంటే, సినిమా చేసేటప్పుడు చాలా కష్టపడాల్సి వచ్చింది. సినిమా పూర్తయిన తర్వాత రంగాలాంటి ఇది వ్యక్తి మీ అనుకుని ఉన్నప్పుడు, మీ అండగా ఉన్నప్పుడు, ఆయన మీద సినిమా తీసినప్పుడు మీకు కష్టాలు ఏంటి? ఒకటి కాదు, ఎవరు మిమ్మల్ని కష్టపెట్టింది? ఇవాళ పర్మిషన్ ఇచ్చేది ఎవరు? ఈ పలానా లొకేషన్ కృష్ణ బ్యారేజ్ పక్కన షూటింగ్, కరెక్ట్గా అక్కడికి వెళ్ళి ఫస్ట్ తీసేటప్పుడు పర్మిషన్ లేదండి, మీరు ఇక్కడి నుంచి వేరే లొకేషన్ బ్యూరోక్రసీ పరంగా ఇమ్మీడియట్గా మళ్ళీ ఇక్కడి నుంచి మేము కృష్ణా జిల్లాలో ఇటు ఈ ఒడ్డేమో కృష్ణా జిల్లా, అవతల ఒడ్డుకి వెళ్ళేవాళ్ళం. అది గుంటూరు జిల్లా కదా. మీ ఇతల నుంచి అవతల షిఫ్ట్ అయ్యే లోపల గుంటూరు వెళ్ళి పర్మిషన్ తీసుకుని వచ్చేవాళ్ళు రంగా గారు ఇన్ఫ్లుయెన్స్ ఏమో మాకు అలాగే ఉపయోగపడేది. అప్పటికి ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ ఎవరు? తెలుగుదేశం గవర్నమెంట్ మీకు అలాంటి ఇది డెఫినెట్గా తెలుగుదేశం గవర్నమెంట్ మన సినిమాని ఆపాలని కూడా ప్రయత్నం చేసింది, దాంట్లో అనుమానం లేదు. సెన్సార్లో చాలా కష్టాలు పడ్డాను. అది ఇస్తారో చెప్పరు, ఎవరో చెప్పరు సర్టిఫికెట్. డేస్ ప్రొలాంగ్. ఓకే, ఆ రోజున అంత సపోర్ట్ చేస్తూ ఆ సినిమా తీశారు, ఘన విజయాన్ని సాధించారు. తర్వాత మీకు కెరీర్ లేకుండా పోయింది, దర్శకుడుగా సినిమాలు రాకుండా పోయింది. కరెక్టే. అదే ఒక సినిమా విజయవంతమైన సినిమా తీసుకోవడానికి అవకాశాలు లేకుండా ఇలాంటి రికార్డు మీరు మిగిలిపోతారు చరిత్రలో. వెరీ మోస్ట్ సక్సెస్ఫుల్ ఫిల్మ్ చైతన్య రథం, పెద్ద హిట్ అయింది. తర్వాత సినిమా లేదు మీకు? అంటే ఇండస్ట్రీ నుంచి లేదు. ఓకే. గురుగారు సినిమా ఇచ్చాడు, తర్వాత బయట మన ఆల్ రాంబాబు సినిమా ఇచ్చాడు, తర్వాత కన్నడలో ఒక సినిమా తీశాను, నేనే ప్రొడ్యూసర్గా. తెలుగులో నేనే ప్రొడ్యూసర్గా ఒక సినిమా తీశాను. ఇప్పుడు భీముడి సినిమా నేనే ప్రొడ్యూసర్. ఆ తర్వాత మీరు అది సపోర్ట్ చేస్తూ అంత పెద్ద హిట్ సాధించారు కదా. ఈ మధ్య రంగవీటి అనేటువంటి ఒక సినిమా ఒకటి వచ్చింది, రాంగోపాల్ వర్మ గారి దర్శకత్వంలో. ఆ సినిమా మీరు చూసారా? చూడలేదు. అదేంటి చూడాలని లేదు? చూడాలని లేదంటే మీరు గొప్పగా ఒక వ్యక్తి గురించి చిత్రీకరించినటువంటి సినిమాని ఇతను ఎలా తీశారు అనేటువంటి యాంగిల్లో చూడాల్సిన ఇంట్రెస్ట్ లేకపోవటం ఏంటి? ఎందుకంటే నేను అదే కథ మీద సినిమా తీస్తున్నాను కాబట్టి.
ఐ డోంట్ వాంట్ టు సీ ఇట్. అంటే ఎలా తీయకూడదో దాని ఇన్ఫ్లుయెన్స్ నా మీద కొంచెం కూడా పడకూడదు. దానికి వ్యతిరేకంగా కానీ దానికి ఫరగా కానీ విన్నారా మీరు ఈ రామ్ గోపాల్ వర్మ సినిమా ఎలా వచ్చిందనేటువంటిది? నేను వినను, నేను చూడను, అతని గురించి నేను మాట్లాడను. మీలో అదర్ యాంగిల్ కమ్యూనిస్ట్ సింగర్ మీరు. చక్కగా ఒక మంచి కమ్యూనిస్ట్ గీతం ఒకటి పాడండి. ఎందుకంటే మీరు పాడతారు, మీరు డైరెక్టర్ ధవళ సత్యం అంటే డైరెక్టర్గా తెలుసు, మీరు మంచి సింగర్ అని కూడా ఇందాక తెలిసింది కాబట్టి ఒక పాట మీరు పాడితే వినాలని. నేను ఇప్పుడు నేను పాడే పాట ఒక 20 ఏళ్ల క్రితం రాసిన పాట. సినిమాలు పెట్టాలని అనుకోలేదు, దాన్ని ఎన్నాళ్ళు ఇది బతికుంటుంది నా ఆలోచనలో చూద్దాం అనుకుంటున్నాను అనమాట. ఎలక్షన్ వస్తుందంటే మోడీ గారు కూడా చెప్తాడు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇంకోటి చెప్తాడు, మిగతా రకరకాల ప్రామిసులు ఇచ్చేస్తూ ఉంటారు కదా. ఆ ప్రామిసులు ఏమిటి? చిత్రాల సింత కింద మంత్రాల మరి కింద దున్నపోతు ఈనితే దూడని గట్టారంట. చిత్రాల సింత కింద మంత్రాల మరి కింద దున్నపోతు ఈనితే దూడని గట్టారంట. రండి రెండమ్మలారా వచ్చి చూడండి అయ్యలారా, రండి రెండమ్మలారా వచ్చి చూడండి అయ్యలారా. అల్లేనోళ్లే రాజులంట పేదోళ్లే బతుకులంట, లేనోళ్లే రాజులంట పేదోళ్ళకి పదవులంట, మాలా మాదిగలంతా మంత్రులు అవుతారంట, కొండోళ్ళకి మండోళ్ళకి పదవులు రాశారంట. సీమలు పెట్టిన పెట్టలు సీముందా పావుందా, రండి రెండమ్మలారా వచ్చి చూడండి అయ్యలారా, రండి రెండమ్మలారా వచ్చి చూడండి అయ్యలారా. భూపరిమితి చట్టాలు సీలింగులు గీలింగులు, దున్నేవాడికి భూమి దున్నని వాడికి దుమ్మి, మిగులు భూములన్నిటికీ పట్టా రాసిస్తారంట. పేపర్లో పేరుంది దున్నేందుకు ఏముంది, రండి రెండమ్మలారా వచ్చి చూడండి అయ్యలారా, రండి రెండమ్మలారా వచ్చి చూడండి అయ్యలారా. కూలినాలు జనమంతా కుములిపోతూ ఉన్నారని, కూడులేక గూడులేక బాధలు పడుతున్నారని, ఏలు ముద్ర ఎత్తేనే ఇల్లు కట్టి ఎత్తారంట. లిట్టులోన పేరుంది ఉండేందుకు ఏముంది, రండి రెండమ్మలారా వచ్చి చూడండి అయ్యలారా, రండి రెండమ్మలారా వచ్చి చూడండి అయ్యలారా. సూపర్ సార్, సూపర్. థ్యాంక్ యూ. ఇది ఇప్పుడు మీరు పాడిన పాటలో ఉన్నటువంటి ఆనాటి 20 ఏళ్ళ క్రితం రాశామని చెప్పి 20 years బ్యాక్ రాశారు. దే ఆర్ రిఫ్లెక్టింగ్ ది ఈవెన్ టుడేస్ సిచ్యువేషన్. ఈనాటి పరిస్థితులకు కూడా ఇంకా క్లియర్ గా అర్థం పడుతుంది. ఇళ్ళు ఇస్తామంటున్నారు, 3 ఎకరాలు పొలం ఇస్తామంటున్నారు. అసలు దళితులు తప్పితే కూడా రావడానికి ఇల్లు అంటున్నారు. 20 years క్రితం రాసిన పాట ఇది. వెరీ గుడ్. ఏదైనా సినిమాలో వాళ్ళది ఈ సాంగ్ ఇంకా వాళ్ళు వాడుకోవడానికి మంచి బీట్ ఉన్నటువంటి సాంగ్, కంటెంట్ మంచి ఇది ఉన్నటువంటి సాంగ్. ఇంకా ఏం సాంగ్స్ రాశారండి మీరు ఈ సినిమా? అంటే ఇది ఒక నిరంతర ప్రక్రియ. సినిమాలో పెట్టిన పాటల్లో లగజికి రాశారు. లగజికి పాట అసలు అది ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఇంకొక చిన్న పాట ఏంటంటే, నాకు పుట్టబోయే బిడ్డ ఒకవేళ వాయిస్ వస్తే వాళ్ళ అమ్మ నాన్న ఏమడుగుతుంది, పుట్టబోయే బిడ్డకి వాయిస్ వస్తే ఆ బిడ్డ వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్నని ఏమడుగుతుంది? పేగులోన పెరుగుతున్న పాపాయి నేను, అమ్మా నిన్నో ప్రశ్న నేను వేయనా, కళ్ళు కూడా విచ్చుకొని కసికందు నేను, అయ్యా నిన్నో మాట నేనడగనా, నన్నెందుకు కందామనుకున్నారు మీరు, నన్నేమి చేద్దామనుకున్నారు మీరు, అమ్మా నాన్న అమ్మాయని తెలిస్తే పుట్టక ముందే నన్ను పేగులోన చంపుతారట, అబ్బాయని తెలిస్తే పుట్టక ముందే నన్ను కట్నానికి అమ్ముతారట, కన్నవారు మీరు అమ్ముకుంటారా, పెంచువారు మీరు చంపుకుంటారా, అమ్మా
నానా కులాలనే స్మరిస్తూ పుట్టక ముందే మీ కులం నాకు కడతారట, మతాలనే స్మరిస్తూ పుట్టక ముందే మీ మతంలోన చేర్చుతారట, మతానికో మందిరం కట్టిన మీరు మానవతకు మందిరం కట్టుకున్నారా. ఆనాటి విప్లవ భావాలు, ఆనాటి కమ్యూనిస్ట్ భావాలు, అభ్యుదయ భావాలు అన్నట్టు ఎక్కడికి పోలేదు. మధ్యలో బాబా వచ్చాడు కానీ బ్లడ్లో ఉన్నాయి. అంటే నన్ను థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు మళ్ళీ మర్చిపోయాను నేను, అన్ని జ్ఞాపకం చేసావు, చాలా సంతోషం. వీఆర్ గోయింగ్ టు కంక్లూడ్ దిస్. సినిమా ఇండస్ట్రీలో ధవళ సత్యం గారి ప్రస్థానం దాదాపు 50 సంవత్సరాలు. అసిస్టెంట్ డైరెక్టర్గా అయితే అలాగే మీ ఇద్దరు తమ్ముళ్ళు కూడాను, ముగ్గురు వైట్ అండ్ వైట్లే. మీ తమ్ముళ్ళు ధవళ చిన్నారావు కానీ ధవళ మల్లిక్ కానీ వాళ్ళకి అటువంటి ఫ్లాష్ బ్యాక్ ఏం లేదు, అన్నయ్యని ఫాలో అవుతుంటారు. ముగ్గురు సినిమా ఇండస్ట్రీలో సెటిల్ అయ్యారు, హ్యాపీగా ఉన్నారు. హౌ యు ఆర్ ఫీలింగ్ అబౌట్ ద టోటల్ ఓవరాల్ ప్రస్థానం ఆఫ్ ధవళ సత్యం? చిత్ర పరిశ్రమ మీద నేను శతసహస్ర వందనాలు. చిత్ర పరిశ్రమకి నన్ను వాళ్ళ హక్కుని నాలాంటి వాడిని హక్కును చేర్చుకుని నన్ను ఆదరించి ఈ రోజు వరకు సినిమాలు తీయించి ఇంకా సినిమాలు తీయమని నన్ను ఎంకరేజ్ చేస్తున్నా చిత్ర పరిశ్రమకి సర్వదా 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 రుణపడి ఉంటాను నేను. ఎమోషన్స్ ఎలాగే ఉన్నాయి? ధవళ సత్యం కొంచెం కూల్గా కనిపిస్తున్నారు. 100% ఎమోషన్స్ అలాగే ఉన్నాయి, దాంట్లో ఏం డౌట్ లేదు. ఈ కూల్నెస్ ఏంటంటే ఏజ్ తీసుకొచ్చిన కూల్నెస్ అంత. పెద్దరికాన్ని నటిస్తున్నారు అది కొంచెం అంతే, అలాంటిది. ఓకే సార్, పెద్దతనం తెచ్చుకుని పెట్టుకోవటం మీద అంతే. ధవళ సత్యం గారు, మీ అభిప్రాయాలు, మీ అనుభవాలు రియల్లీ దే ఆర్ టు బి రికార్డెడ్. అందుకే రికార్డ్ చేసాం, మిమ్మల్ని స్టూడియోకి ఇన్వైట్ చేసిన వెంటనే వచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.